హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ ఎక్స్ ఛానల్. సో మా ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ప్రతి లా సంబంధించిన కంటెంట్ అనేది మీకు కనిపిస్తుంది అనమాట. సో ఈరోజు వచ్చేసి మనము ఒక ఇంపార్టెంట్ టాపిక్ లా ఆఫ్ ఎవిడెన్స్లో మనం తెలుసుకోబోతున్నాము. అది వచ్చేసి డాక్ట్రైన్ ఆఫ్ రెస్ గెడ్జే అంటారు అనమాట. సో మేబీ నేను ప్రొనౌన్సియేషన్ కొంచెం తప్పు ఉంటే క్షమించండి. సో మీనింగ్ ఆఫ్ రెస్ గెడ్జే అనే మీనింగ్ ఏంటంటే, ఇది ఒక లాటిన్ వర్డ్ అండి ఇది. సో దీంట్లో ఏంటంటే థింగ్స్ డన్. ఓకే, సో రెస్ అంటే ఏంది, థింగ్స్ డన్ అనమాట. ఆర్ లైక్ రెస్ గెడ్జే అంటే ఏంది, థింగ్స్ డన్ ఆర్ ఏ కంప్లీట్ స్టోరీ ఆఫ్ ద ఈవెంట్. సో ఇప్పుడు మనం ఒక మర్డర్ జరిగింది అనుకోండి, ఆ మర్డర్ ఎట్లా జరిగింది అనేది కంప్లీట్ స్టోరీ ఉంటుంది కదా, అది అది అనమాట. సపోజ్ ఒక దొంగతనం జరిగింది అనుకోండి, దొంగతనం జరిగింది కంప్లీట్ స్టోరీ ఉంటుంది కదా, అదే అనమాట. సో డాక్ట్రైన్ ఆఫ్ రెస్ గెడ్జే అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మనకు కంపల్సరీ వచ్చే క్వశ్చన్ అనమాట ఇది. సో కంపల్సరీ అడుగుతారు మనకు. సో ఇది మీకు మీనింగ్ అర్థమైంది అనుకుంటా కదా. ఇది వచ్చేసి మనకు లాటిన్ కీవర్డ్. సో ఆ ఈవెంట్ ఒక క్రైమ్ జరిగినప్పుడు దానికి సిరీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి కదా, మొత్తం ట్రాన్సాక్షన్లు జరుగుతాయి కదా, కంప్లీట్ స్టోరీ చెప్పేదాన్ని రెస్ గెడ్జే అంటారు అనమాట. ఓకే, సో లీగల్ టర్మ్లో ఏమంటారు, ఇన్ లీగల్ టర్మ్ ఇట్ రెఫర్స్ టు ఫ్యాక్ట్స్ ఆర్ స్టేట్మెంట్ ఆర్ సో క్లోజ్లీ కనెక్టెడ్ అనమాట. సో మనం ఏదైతే ఫ్యాక్ట్స్ ఏదైతే చెప్తాం చూడండి, అది ఒకదానికొకటి క్లోజ్గా కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో పర్టికులర్ ఈవెంట్లో క్లోజ్గా ఏదో ఈరోజు ఇది జరిగింది రేపు అది జరిగింది అట్లా కాకుండా అనమాట. సపోజ్ నేను ఒక ఇంట్లో దొంగతనం జరిగినప్పుడు ఏంది, సడన్ గా ఇంట్లో నుంచి శబ్దం వచ్చింది, పక్కన ఇంట్లో వాళ్ళు సడన్ గా పరిగెత్తిచ్చినప్పుడు ఆ దొంగలు అక్కడి నుంచి పారిపోతున్నారు. ఆ దొంగలు అనేది ఏంది, వైట్ కలర్ షర్ట్ ప్లస్ బ్లాక్ కలర్ పాయింట్ వేసుకుర్రు. ఓకే, ఇట్లా చెప్తుంటారు అనమాట. అన్ని ఏంటంటే సిరీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి. ప్రతి ఒక్కటి ఏంటంటే వాళ్ళు ఈవెన్ బయట సైడ్ వాళ్ళు వాళ్ళు ఆ తెల్ల కార్ ఎక్కేసి పారిపోయారు అంటే గట్టిగా పట్టుకోండి అంటారు. ఇవన్నీ ఏంటంటే ఒకదానికి ఒకటి రిలేట్ అయి ఉంటాయి అనమాట. సో ప్రతి ఫ్యాక్ట్ అనేది ఒకదానికి ఒకటి రిలేట్ అయ్యి ఉండే స్టేట్మెంట్లని మనము రెస్ట్ గెడ్జే అంటారు అనమాట. ఇది మీకు అర్థమైంది అనుకుంటా ఇది. ఓకే, సో ఇక్కడ ఏంది, ఇది వచ్చేసి అండర్ సెక్షన్ 6 కిందికి వస్తుంది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1870లో సెక్షన్ 6 కిందికి వస్తుంది. సెక్షన్ 6 అనేది మనం చూసుకోవాలన్నమాట. ఓకే, సో ఇదేంది, ఫ్యాక్ట్స్ విచ్ త్రూ నాట్ అన్ ఇష్యూ. సో మనము ఒక్కొక్క ఫ్యాక్ట్ అది ఇష్యూ ఇట కాకపోతే ఏంటంటే దానికి ఏవైతే ఫ్యాక్ట్స్ ఉన్నాయో అది ఇష్యూకు సంబంధించిన రిలేటెడ్ ఫ్యాక్ట్స్ అనమాట. అన్ని క్లోజ్ గా కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. ఇది ఇంకోటి ఏంటంటే అన్ని ఒకటే ట్రాన్సాక్షన్ లో ఉంటాయి అనమాట. ఇప్పుడు ఇది జరిగింది అప్పుడు అది జరిగింది కాకుండా మనం చెప్పే ప్రతి ఒక్క ఫ్యాక్ట్ అనేది ఒకదానికి ఒకటి రిలేట్ అయ్యింది, మొత్తం ఒకటే ట్రాన్సాక్షన్ లో ఉంటాయి. ట్రాన్సాక్షన్ అంటే ఇప్పుడు సపోజ్ మనం ఏటీఎం సెంటర్ ఉన్నాం అనుకో, ఏటీఎం సెంటర్ లో డబ్బులు తీయాలి. అప్పుడైంది మనం కార్డు పెడతాం, కార్డు పెట్టిన తర్వాత మనము దాంట్లో అమౌంట్ మనము ఎంత కావాలన్నా పెడతాం, మనం పెన్ వేస్తాము, అమౌంట్ వచ్చింది, ఇది ఒక ట్రాన్సాక్షన్ లాగా. అట్లనే ఒక క్రైమ్ జరిగినప్పుడు ఏంటంటే ఆ క్రైమ్ అయినప్పుడు అతను లోపల పోయినాం, మేము చూసినాము, లోపల నుంచి ఒక అరుపులు వినిపించినాయి, మేము సడన్ గా మేము పరిగెత్తినాము, అతను జంప్ అయిపోయిండు, అతను అక్కడి నుంచి వెళ్ళిపోయిండు, ఈయన రక్తం మరుగులో ఉండిపోయిండు, ఓకే మేము హాస్పిటల్ తీసుకున్నాం, ఇది ఒక ట్రాన్సాక్షన్ ఇట్లా. ఓకే, క్రైమ్ సంబంధించిన ఒక ట్రాన్సాక్షన్ అనమాట ఇది మనకు. సో దీని పర్పస్ ఏంది, మనము మెయిన్ ఎందుకు ఇంపార్టెంట్ ఇది అంటే టు కంప్లీట్ ద స్టోరీ ఆఫ్ ద ఇన్సిడెంట్ ఇన్ ద కోర్టు. సో కోర్టు ముంగల్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ చెప్తుంటారు కదా, అదొక narrative బిల్డ్ చేస్తుంది అనమాట. సో ఒక క్రైమ్ యొక్క ఒక స్టోరీ అనేది బిల్డ్ చేస్తుంది అనమాట. దానివల్ల ఏంటంటే కోర్టుకు ఒక నమ్మకం అనేది వస్తుంది అనమాట. ఓకే, టు అలో స్పాంటినియస్ అండ్ ట్రూత్ఫుల్ స్టేట్మెంట్స్ మేడ్ ఎట్ దట్ మూమెంట్ ఆఫ్ ద ఈవెంట్. అంటే మనం ఏదో ఆలోచించుకొని చెప్పే స్టేట్మెంట్లు కావు ఇవి. ఓకే, సో సడన్ గా జరిగినాయి, సడన్ గా చెప్పేస్తాం అనమాట. ఆ టైంలో మనకు ఆలోచించుకునే అవకాశం ఏంటి ఉండదు. ఆలోచించుకుంటే ఏంటంటే దాన్ని మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంటుంది, తప్పు చెప్పే అవకాశం ఉంటుంది. మనం సడన్ గా వైట్ కార్లో వెళ్ళిపోయారు, ఇట్లా వెళ్ళారు, పట్టుకోండి అది అన్నప్పుడు ఏంటంటే మనం రెడ్ కార్ అంటే చెప్పలేము, ఎందుకంటే మనకు అంత ఆలోచన తప్పు ఉండదు. మనం తప్పు చెప్పాలన్న ఆలోచన మనకు ఉండదు అనమాట. మనం ఏంటంటే ఆ టైంలో కరెక్ట్ టైంలో మనం అన్ని కరెక్ట్ చెప్పేస్తామంటూనే ఉంటుంది అనమాట. ఓకే, టు హెల్ప్ కోర్ట్ అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్ అండ్ నాట్ జస్ట్ ఐసోలేటెడ్ ఫ్యాక్ట్. సో కోర్టుకి ఏంటంటే ప్రతి ఒక్క కాంటెక్స్ట్ అనేది దీని ద్వారా అనేది క్లియర్ గా తెలుస్తుంది. ఇటువంటి దాంట్లో ఏంటంటే మనకు కోర్టు ఆ స్టోరీని బిల్డ్ చేయడానికి, దాని స్టోరీని అర్థం చేసుకునేకి అవసరం పడుతుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. రెస్ గెడ్జే అనేది చాలా ఇంపార్టెంట్, డాక్ట్రైన్ ఆఫ్ రెస్ గెడ్జే. ఓకే, సో వెన్ డస్ సెక్షన్ 6 అప్లై? ఈ సెక్షన్ 6 అనేది ఎప్పుడు అప్లై అవుతుంది? సో పార్ట్ ఆఫ్ ద సేమ్ ట్రాన్సాక్షన్. సో మనం ఏదైతే ఫ్యాక్ట్స్ చెప్తున్నామో అవన్నీ
ఒకటే ట్రాన్సాక్షన్లు ఉండాలన్నమాట. అంతేగాని నేను మొన్న చూసిన ఇతనే ఉండొచ్చు అట్లా కాదనమాట. సో ఏదైతే ఫ్యాక్ట్ చెప్తున్నామో అది క్లోజ్ గా రిలేట్ అయి ఉండాలి, ఒకటే ట్రాన్సాక్షన్ లో ఉండాలన్నమాట ఇది. ఓకే, సో proximity of time and place, okay, it must happen at the same time shortly before and after the event. సో టైం ఇట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కువ టైం తీసుకున్నామంటే మనం మ్యానిపులేట్ చేసే అవసరం ఉంటుంది అనమాట, ఫ్యాక్ట్స్ మనం మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంటుంది. సో అందుకోసం ఏంటంటే ప్రతి ఒక్క చెప్పేది ఏంటంటే క్లోజ్ గా రిలేట్ అయి ఉండాలన్నమాట. ఓకే, స్పాంటేనియస్లీ అంటే ఎంబడెంబడే చెప్పేటి ఉండాలన్నమాట. ఇప్పుడు మనం ఒక 1 hour తర్వాత చెప్పినాం అనుకో, దాన్ని మాడిఫై చేసే అవకాశం ఉంటుంది అనమాట, మాడిఫై చేసే. సో అందుకోసమే ప్రతి స్టేట్మెంట్ అనేది స్పాంటేనియస్ గా చెప్పాలి. ఓకే, నో ఆపర్చునిటీ టు ఫ్యాబ్రికేట్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే మనం ఫ్యాబ్రికేట్ చేయడానికి, మన మాటలు ఫ్యాబ్రికేట్ చేయడానికి అవకాశం అనేది ఉండొద్దు అంటే చెప్తున్నారు అనమాట. ఇది మనకు టోటల్ రెస్గెచ్యో అంటే ఏం లేదు, సింపుల్ వర్డ్ లా మనం ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్, ఇమీడియట్ ఫ్యాక్ట్స్ ఉంటాయి కదా, క్రైమ్ కన్నా ముందు కానీ క్రైమ్ కానీ అన్ని ట్రాన్సాక్షన్లు ఒకటే టైంలో జరిగే ఫ్యాక్ట్స్ అన్నింటినీ రెస్గెచ్యో అంటారు. దీనికి మెయిన్ ఏంది, టైం అనేది ఉండొద్దు అనమాట, మాడిఫై చేయడానికి స్పాంటేనియస్లీ ఉండాలి. ఇంకోటి ఏంటంటే సేమ్ ట్రాన్సాక్షన్ ఉండాలి, ఇది మెయిన్ అనమాట. సో ఇది రాస్తే మనకు మంచి మార్కులు అనేది వస్తుంది. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంది, ఇమాజిన్ ఏ హ్యూమన్ ఓకే ఈజ్ బీయింగ్ రాబ్డ్ ఇన్ ఏ మార్కెట్. సో మార్కెట్ లో ఉమెన్ దగ్గర దొంగతనం అనేది జరిగింది. రాబిన్ అంటే ఒకరికన్నా ఎక్కువ జరిగినప్పుడు దొంగతనం జరిగినట్లు అనమాట. సో హ్యాస్ ఎ థీఫ్ గ్రాబ్స్ హిస్ బ్యాగ్, షీ స్క్రీమ్స్. ఓకే, సో దొంగ బ్యాగ్ తీసుకొని పోతున్నప్పుడు హెల్ప్ దట్ మ్యాన్ ఇన్ ఏ బ్లాక్ జాకెట్ స్టీలింగ్ మై పర్స్. సో నాకు హెల్ప్ చేయండి, ఆ బ్లాక్ జాకెట్ ఉన్న వ్యక్తి నా పర్సన్ తీసుకుని వెళ్ళిపోతుండు అంటే చెప్తారు అనమాట. సో ఇప్పుడు దీంట్లో ఏంది, సిరీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఏం జరిగింది, ఇక్కడ పర్స్ అనేది దొంగతనం జరిగింది. అప్పుడు ఇమ్మీడియట్ గా ఆమె దొంగ అన్నట్టు ఏంటంటే పర్స్ తీసుకొని పోయిండు. ఇమ్మీడియట్ గా ఏమేం చేసింది, నాకు హెల్ప్ చేయండి, బ్లాక్ కలర్ జాకెట్ ఉన్నాయను నాది తీసుకొని పోయింది. ఇక్కడ ఏంది, అన్ని ఏంటంటే ఏవైతే ఫ్యాక్ట్స్ ఉన్నాయో అన్ని క్లోజ్ గా రిలేట్ అయి ఉన్నాయి మనకు. ఓకే, ది స్టేట్మెంట్ ఈస్ నాట్ ప్రీ ప్లాన్డ్. మనం బ్లాక్ కలర్ జాకెట్ అనేది ఆమె ఆలోచించి చెప్పలేదు, ఆమె చూసింది చెప్పింది అనమాట ఇమ్మీడియట్లీ. ఓకే, ఇట్ వాస్ మేడ్ స్పాంటేనియస్లీ. సో క్లియర్ గా ఏంటంటే ఎంబడే చెప్పింది అనమాట. సో ఇదంతా ఈ అన్ని సిరీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఏమవుతుందంటే రెస్గెచ్యో కిందికి వస్తుంది అనమాట. ఓకే, ఇట్ ఈస్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద యాక్ట్ ఆఫ్ రాబరీ. సో మనం ఏదైతే స్టేట్మెంట్ చెప్పినామో అది డైరెక్ట్ గా రాబరీకి కనెక్ట్ అయింది అనమాట. సో ఇట్ ఈస్ అడ్మిసిబుల్ ఇన్ ద కోర్ట్ అండర్ రెస్గెచ్యో ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ టెక్నికల్లీ హియర్సే. సో ఆమె హియర్సే ఎవిడెన్స్ చాలా మటుకు ఏంటంటే అంత వాల్యుబుల్ ఉండయి. హియర్సే మనము చూసిన, మనం విన్నవి, మనం చేసినవి అట్లా చెప్తే మనము హియర్సే అనేది అంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉండయి. కాకపోతే ఏంటంటే ఈ రెస్గెచ్యో అనేది మనకు స్పాంటేనియస్ ఉంటుంది కాబట్టి కోర్ట్ అనేది కొంచెము దీన్ని సీరియస్ గా కన్సిడర్ చేస్తుంది అనమాట. ఓకే, సో వై ఈస్ రెస్గెచ్యో ఇంపార్టెంట్ ఇన్ లా ఆఫ్ ఎవిడెన్స్? ఎందుకు ఇంపార్టెంట్ ఇది? బికాస్ సమ్ టైమ్స్ ఫ్యాక్ట్స్ ఆర్ స్టేట్మెంట్స్ మేడ్ అవుట్ సైడ్ ఆఫ్ ద కోర్ట్ విచ్ ఆర్ నాట్ ద మెయిన్ ఇష్యూ కెన్ హెల్ప్ ద కోర్ట్ అండర్స్టాండ్ హోల్ స్టోరీ. సో మనకు కోర్టు బయట జరిగినాయి అనేది ఏంటంటే అది మెయిన్ ఇష్యూకు సంబంధించినవి కాకపోయినా అదేంటంటే ఆ ఇన్సిడెంట్ సంబంధించిన ఒక స్టోరీ అనేది క్లియర్ గా బయటకు వస్తుంది అనమాట. దానివల్ల ఏంటంటే కోర్టు కొంచెం నమ్మకం అనేది కలుగుతుంది, కోర్టుకు అర్థం అయిపోతుంది అనమాట. ఇది ఇన్సిడెంట్ సంబంధించి ఎవరైనా తప్పు చెప్తారా, ఎవరైనా చేస్తారా, దాని రిలేటెడ్ మనం చూడొచ్చు అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. అందుకోసమే కోర్టుకు అనేది రెస్గెచ్యో అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు దీన్ని కొంచెం సీరియస్ గానే కన్సిడర్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ ఏంది, రెస్గెచ్యో అలౌస్ సచ్ స్టేట్మెంట్స్ టు బి అడ్మిటెడ్ యాజ్ ఎవిడెన్స్. సో ఈ ఎవిడెన్స్ కింద తీసుకుంటారు అనమాట ఆ స్టేట్మెంట్స్. ఎందుకు, దెర్ ఈస్ నో టైమ్ టు లై అపాన్ ద స్టోరీ. ఆ స్టోరీ క్రియేట్ చేయడానికి వాళ్ళకి టైం లేదు, ఇమ్మీడియట్ గా స్పాంటేనియస్ వచ్చింది కాబట్టి అది ట్రూతే ఉంటుంది అంటే నమ్ముతారు అనమాట. ఇట్స్ అన్ ఇన్స్టెంట్ రిలేషన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఏదైతే కళ్ళ ముందు జరిగిందో ఇమ్మీడియట్ గా వాళ్ళు చెప్పినవి అనేది ఇన్స్టెంట్ అనమాట. సో ఫ్యాబ్రికేట్ చేయడానికి ఏం లేదు. అందుకోసం ఏంటంటే ఇది ట్రూత్ వస్తుంది అంటే కోర్టు నమ్ముతుంది. సో మనకి ఇంపార్టెంట్ కేసు లాస్ వచ్చేసి ఇక్కడ మనకు రతన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హిమాచల్. సో ఇక్కడ ఏంటంటే ట్రక్ డ్రైవర్ వాజ్ మర్డర్డ్. ట్రక్ డ్రైవర్ అన్నట్టు ఏంటంటే మర్డర్ అయిపోయింది అనమాట. అక్కడ ఏంది, ఏ చైల్డ్ హూ వాస్ ప్రజెంట్ నియర్ బై ఇమ్మీడియట్లీ రన్ టు ఇన్ఫార్మ్ అదర్స్ సేయింగ్ దట్ ఐ సా అక్యూజ్డ్ కమిటింగ్ ద మర్డర్.
సో అక్కడ ఉన్న ఒక చిన్న పిల్ల ఏంటంటే అది చూసేసి సడన్ గా వేరే వాళ్ళ దగ్గరికి పరిగెత్తేసి చెప్తుంది అనమాట, ఏంది అక్కడ మర్డర్ జరిగింది నేను చూసిన అంటాను. దిస్ చైల్డ్ స్టేట్మెంట్ వాస్ రికార్డెడ్ షార్ట్లీ ఆఫ్టర్ ద ఇన్సిడెంట్. సో ఇమ్మీడియట్ గా అక్కడ ఇన్సిడెంట్ జరగగానే ఆ అమ్మాయి అనేది పరిగెత్తుకుంటూ వచ్చేసి నేను చూసిన అనేది చెప్పింది కదా, అది ఇమ్మీడియట్ గా జరిగింది కాబట్టి ఇది రెస్టిగేషన్ కిందికి వస్తుందా రాదా అంటేనే అన్నమాట. So, can the child statements made immediately after the crime is admitted as evidence, even though చిన్నపిల్ల కానీ మైనర్ కానీ ఆమె స్పాంటేనియస్ చెప్పింది కదా, ఇది ఎవిడెన్స్ కిందకి వస్తుందా రాదా అంటుంది అనమాట. క్వశ్చన్, ది సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ ది స్టేట్మెంట్ వాస్ స్పాంటేనియస్ as పార్ట్ ఆఫ్ ద సేమ్ ట్రాన్సాక్షన్. ఓకే, సో ఆ అమ్మాయి ఎవరైతే చిన్నపిల్ల చెప్పిందో అది స్పాంటేనియస్ గా ఉంది, ఇంకోటి ఏంటంటే సేమ్ ట్రాన్సాక్షన్ లో ఉంది. సో ఇట్ వాస్ దేర్ ఫర్ రిలవెంట్ అండర్ సెక్షన్ 6. సో ఇది రెస్ గెస్టియో కిందకి వస్తుంది, మనకు సెక్షన్ 6 కింద ఇది ఎవిడెన్స్ కింద పనికి వస్తుంది అంటని కోర్టు నమ్ముతుంది అనమాట. ది కోర్ట్ యాక్సెప్టెడ్ దిస్ ఎవిడెన్స్ ఈవెన్ దో ది చైల్డ్ వాస్ నాట్ అన్ అడల్ట్. సో ఆమె మైనర్ ఉన్నా కూడా ఆమె సాక్ష్యం చెల్లుతుంది అనేది మనకు ఇక్కడ కోర్టు అనేది తీసుకుండేది. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది కదా రెస్ గెస్టియో అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది. స్పాంటేనియస్ స్టేట్మెంట్స్ ఆర్ మేడ్ ఇమ్మీడియట్లీ after the events by the witness as part of this res gestio are admissible. ఏదైతే స్పాంటేనియస్ గా మనకి ఏదైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో అవి అనేది కోర్టు రెస్ గెస్టియో కింద అడ్మిసిబుల్ తీసుకుంటది అనమాట. సో సెకండ్ కేసులో వచ్చేసి ఇంకోటి విజయవర్ధన్ రావు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ అనమాట. ఓకే, సో ఇదేంటంటే పొలిటికల్ రివల్స్ సెట్ ఏ బస్ అండ్ ఫైర్ విత్ ఏ ప్యాసింజర్ ఇన్సెట్. సో పొలిటికల్ ఒక గ్రూప్ ఏదైనా కొట్లాటలు జరుగుతుంటాయి కదా, దాంట్లో ఏంటంటే ఒక బస్సుకు అంటబెట్టేసారు అనమాట, ప్యాసింజర్ లోపలనే ఉండరు, వాళ్ళు బస్సును అంటబెట్టేసారు అనమాట. ఓకే, పొలిటికల్ ధర్నాలో ఏదో. ఏ ఫ్యూ ప్యాసింజర్ వైల్ డయింగ్ షౌటెడ్ ద నేమ్ ఆఫ్ ద అటాకర్స్. సో ఎవరైతే ఆ ప్యాసింజర్ లోపల ఉండరో వాళ్ళు ఎప్పుడైతే బర్న్ అయిపోతారో, వాళ్ళు ఎప్పుడైతే చనిపోతారో వాళ్ళు ఏమైతుందంటే వాళ్ళు ఎవరైతే అంటబెట్టారో వాళ్ళని గుర్తుపట్టేసి అతని పేరు గట్టిగా అరిచారు అనమాట. ఓకే, దేర్ స్టేట్మెంట్స్ వర్ రికార్డెడ్ బై ద పోలీస్ అండ్ యూజ్డ్ ఇన్ ద కోర్టు. సో ఏవైతే వాళ్ళు అరిచినప్పుడు ఆ స్టేట్మెంట్స్ అనేది పోలీస్ వాళ్ళు చూసి రికార్డ్ చేసేసి అది కోర్టులో సబ్మిట్ చేశారు అనమాట. సో ఆర్ డయింగ్ స్టేట్మెంట్స్ మేడ్ ఎ షాక్. ఓకే, నేమింగ్ ద అక్యూజ్డ్ అడ్మిసిబుల్ అండర్ రెస్ గెస్టియో. సో వాళ్ళు చనిపోయేటప్పుడు వాళ్ళు షాక్ లో ఉంటారు కదా, అటువంటి స్టేట్మెంట్స్ రెస్ గెస్టియో కింద తీసుకోవచ్చా లేదా అనేది ఇక్కడ క్వశ్చన్. సో జడ్జిమెంట్ ఏమొచ్చింది, ది కోర్ట్ సెడ్ దట్ these statements were made in extreme emotional and physical trauma immediately after the event. సో అది ఎక్స్ట్రీమ్ ఎమోషనల్ గా ఉండరు, ప్లస్ ఇమీడియట్ గా ఈవెంట్ లో ఇమీడియట్ గా చెప్పారు కాబట్టి దే వర్ స్పాంటేనియస్ అండ్ నో టైమ్ ఫర్ ఫ్యాబ్రికేషన్. సో ఆ టైంలో ఎంబడే చెప్పారు, వాళ్ళకి టైం ఫ్యాబ్రికేషన్ అతనికి కావాలంటే నిరికేయనికి అట్లా ఫ్యాబ్రికేషన్ చేయడానికి వాళ్ళకి ఏం టైం లేదు కాబట్టి హెన్స్ దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ ద సేమ్ ట్రాన్సాక్షన్ అడ్మిసిబుల్ అండర్ సెక్షన్ 6. సో ఇది సేమ్ ట్రాన్సాక్షన్ లో జరిగింది కాబట్టి ఈ ఎవిడెన్స్ అనేది రెస్ గెస్టియో కింద సెక్షన్ 6 కింద ఇది అడ్మిసిబుల్ అనేది కోర్టు తీర్పిచ్చింది. ఓకే, సో డయింగ్ డిక్లరేషన్ ఇఫ్ మేడ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద ఇన్సిడెంట్స్ కెన్ బి పార్ట్ ఆఫ్ ద రెస్ గెస్టియో. డయింగ్ డిక్లరేషన్ ఏదైతే ఇమ్మీడియట్ గా ఉంటుందో సేమ్ ట్రాన్సాక్షన్ ఉంటుందో దాన్ని రెస్ గెస్టియో కిందకి తీసుకుంటారు, అటువంటి ఎవిడెన్స్ చెల్లుతాయి అంటని చెప్పాను అనమాట. సో మనకి ఇంకోటి థర్డ్ కేసులో వచ్చేసి సుకార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ. ఇది ఒక కేసులో అనమాట. ఏ మ్యాన్ షౌట్, ఓకే, ఎట్ క్లోజ్ రేంజ్. సో ఒక అతను ఏంటంటే అరిచిండ్ అనమాట, దగ్గరలోనే అరిచిండ్ అనమాట. ఓకే, జస్ట్ ఆఫ్టర్ షూట్. ఓకే, హీ షౌటెడ్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్ హూ షూట్ హిమ్. సో ఒక పర్సన్ ఏంటంటే అతని మీద ఎవరో ఫైర్ చేశారు అనమాట. ఫైర్ చేసినప్పుడు ఎవరైతే ఫైర్ చేసిండో అతని పేరుని గట్టిగా అరిచిండ్ అనమాట. ఓకే, సో దిస్ స్టేట్మెంట్ వాస్ యూజ్డ్ ఇన్ ద కోర్ట్. అది చూడొచ్చా కోర్టు అంగీకరిస్తుందా అంటని. ఓకే, కెన్ సచ్ స్టేట్మెంట్స్ మేడ్ అండర్ షాక్ టు బి యాక్సెప్టెడ్ యాజ్ ఎవిడెన్స్. అటువంటి స్టేట్మెంట్లను యాక్సెప్ట్ చేస్తుందా అంటని మనకు కోర్టులో ఇష్యూ అనమాట. ది కోర్ట్ రూల్ దట్ స్టేట్మెంట్ వాస్ స్పాంటేనియస్ మేడ్ అండర్ ఏ పెయిన్ ఆఫ్ షాక్ యాజ్ పార్ట్ ఆఫ్ ద సేమ్ ఈవెంట్. సో అతను ఏంటంటే స్పాంటేనియస్ గా చెప్పిండు, ఆ పెయిన్ లో ఆ షాక్ లో సేమ్ ఈవెంట్ లో చెప్పిండు కాబట్టి ఇది అడ్మిసిబుల్ అంటని చెప్పింది అనమాట. ఇది రెస్ గెస్టియో కిందికి వస్తుంది, అతన్ని మ్యానిపులేట్ చేయడానికి టైం లేదు, అతను కలుస్తున్నప్పుడు అతను ఐడెంటిఫై చేసి అతన్ని పేరు గట్టిగా పలికిండు కాబట్టి అతనే అన్నట్లు కోర్టు నమ్ముతుంది అనమాట. ఇది ఈ ఎవిడెన్స్ అనేది యూజ్ చేస్తుంది.
అప్పుడేంది దానికి సంబంధించిన ఇంకో ఎవిడెన్స్ ఉంటే అది స్ట్రాంగ్ అవుతుంది అనమాట. ఓకే, స్పాంటేనియస్ రియాక్షన్ టు crime on naming the offender is part of the same transaction, so it is a well admission. సో ఇది సేమ్ ట్రాన్సాక్షన్ లో ఉంది కాబట్టి ఇది అడ్మిషన్ అవుతుంది సెక్షన్ 6 కింద అనేది మనకు కేసులో అనమాట. సో ఇంకోటి వచ్చేసి ఫోర్త్ కేసులో వచ్చేసి కృష్ణకుమార్ మాలిక్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా. సో ఇక్కడ ఏంటంటే ఇన్ ఏ రేప్ కేస్, ఇది రేప్ కేసు సంబంధించింది. ది విక్టిమ్ టోల్డ్ హర్ మదర్, ఓకే, ఆర్ నైబర్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద ఇన్సిడెంట్. ఎవరైతే రేప్ అయినరో ఆ అమ్మాయి వచ్చేసి ఏంటంటే వాళ్ళ ఇమ్మీడియట్ గా రేప్ జరిగిన తర్వాత వాళ్ళ మదర్ కు ప్లస్ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకు ఇన్సిడెంట్ గురించి చెప్పింది అనమాట. ఓకే, దీస్ పీపుల్ వేర్ ఎగ్జామ్డ్ ఇన్ ద విట్నెస్. సో ఎవరికైతే చెప్పిందో వాళ్ళు కోర్టులో విట్నెస్ కింద వచ్చిరనమాట. సో క్యాన్ స్టేట్మెంట్స్ మేడ్ టు అదర్స్ జస్ట్ ఆఫ్టర్ ద అఫెన్స్ ఇస్ కన్సిడర్ యాజ్ ఎ వ్యాలిడ్ ఎవిడెన్స్. సో ఎప్పుడైతే రేప్ జరిగిందో దాని తర్వాత ఇమ్మీడియట్ గా వచ్చి వాళ్ళ మదర్ కు ప్లస్ వాళ్ళ బంధువులు చుట్టుపక్కల వాళ్ళకి చెప్పింది కదా, ఇది అడ్మిసబులా కాదా అనేది క్వశ్చన్ అనమాట. సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ది సుప్రీం కోర్ట్ సెడ్ దట్ సచ్ స్టేట్మెంట్స్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద అఫెన్స్ కెన్ బి పార్ట్ ఆఫ్ సేమ్ ట్రాన్సాక్షన్. సో మనకు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎంబడే ఏదైతే స్టేట్మెంట్లు ఇచ్చారో అది సేమ్ ట్రాన్సాక్షన్ కిందకే వస్తుంది. అంతేగాని ఈ రోజు రేప్ జరిగింది, ఈ రేప్ వచ్చేసి ఆమె చెప్పింది అంటే అది సేమ్ ట్రాన్సాక్షన్ కిందకి రాదు. ఇక్కడ ఏం జరిగింది, రేప్ జరిగిన ఇమ్మీడియట్లీ వచ్చేసి ఇంట్లో వచ్చేసి వాళ్ళ పక్కన ఇంట్లో వాళ్ళకి వచ్చేసి చెప్పింది కాబట్టి సేమ్ ట్రాన్సాక్షన్ కింద తీసుకోవచ్చు అంటారు అనమాట. హెన్స్ దే ఆర్ రిలవెంట్ అండర్ రెస్ కేసియో. సెక్షన్ 6 ప్రకారము ఇది రెస్ కేసియో కిందికి వస్తుంది అంటే చెప్తారు అనమాట. ఓకే, ఇమ్మీడియట్లీ డిస్క్లోజింగ్ ఆఫ్ ఎ క్రైమ్ బై ద విక్టిమ్ టు అదర్, it will falls under section 6. there is a continuity of the transaction. సో ఇమ్మీడియట్ గా క్రైమ్ జరిగిన తర్వాత ఇమ్మీడియట్ వచ్చి చెప్పిందని కంటిన్యూస్ ట్రాన్సాక్షన్ కిందకే తీసుకుంటారు. ఇది రెస్టిగేషన్ అండర్ సెక్షన్ 6 కిందకి వస్తుంది అనేది మనకు కోర్టు అనేది తీర్పిచ్చింది అనమాట. సో ఇక్కడ ఏంది, రెండు డిఫరెన్షియేట్ చూడొచ్చు అనమాట మనకు మంచిగా అర్థం కావడానికి. ఒకటి ఏంటంటే రెస్టిగేషన్ వర్సెస్ హియర్సే, రెండోటికి డిఫరెన్స్ చూడొచ్చు. సో ఇక్కడ ఏంది, టైం కింద చూసినట్లయితే రెస్టిగేషన్ ఏమైతుంది, ఇమ్మీడియట్ స్పాంటేనియస్ లో ఉంటది అనమాట. అదే హియర్సే కిందకి వస్తే ఆ రోజు అతను అట్లా చెప్పిండు అన్నట్లు, అంటే ఈ ఇమ్మీడియట్ ఇది కాదనమాట. ఇది ఎప్పుడో జరిగిన దాని గురించి మనం చెప్తుంటాం అనమాట. ప్లానింగ్, ఓకే, నో టైమ్ టు ప్లాన్. సో మనం ఒక స్టోరీ బిల్డ్ చేయడానికే, తప్పు స్టోరీ బిల్డ్ చేయడానికి ప్లాన్ టైం అనేది ఉండదు రెస్టిగేషన్. ఇక్కడ ఏంది, హియర్సే ఏంది, మనం ఓన్ గా కొన్ని కల్పించుకొని ఇట్లా చెప్పొచ్చు అనమాట. ఓకే, ఆ రోజు ఇట్లా చేసిండంటే ఆయన చెప్పిండు అంటే మనకు టైం ఉంటుంది కాబట్టి మనం స్టోరీ ఒకటి క్రియేట్ చేయొచ్చు అనమాట. అడ్మిసబుల్ అంటే అవును ఇది అడ్మిసబుల్, సెక్షన్ 6 కిందకి అడ్మిసబుల్ రెస్టిగేషన్. హియర్సే ఎవిడెన్స్ అనేది మనకు అడ్మిసబుల్ కాదు. కొన్ని ఎక్సెప్షన్ కేసులు ఉంటాయి, డైయింగ్ డిక్లరేషన్ కానీ వేరే కానీ, అప్పుడు అడ్మిసబుల్ అయితే, మామూలుగా అయితే అడ్మిసబుల్ కావన్నమాట. సో రిలయబిలిటీ వచ్చేసి ఇది హై రిలయబిలిటీ అనమాట. కోర్టు అనేది గట్టిగా నమ్ముతుంది, ఎందుకంటే మనకు స్పాంటేనియస్ గా వచ్చింది, అప్పుడు తప్పు చెప్పారు, సేమ్ ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి కోర్టు గట్టిగా నమ్ముతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే కోర్టు అంత నమ్మదు ఇది హియర్స్ ఎవిడెన్స్. ఇది మనకు డిఫరెన్స్ ఇది. ఓకే, సో మనకు ఇది వచ్చేసి సమ్మరీ అనమాట. సమ్మరీ ఏంది, మనకు స్పాంటేనియస్ గా జరగాలి, సేమ్ ట్రాన్సాక్షన్ లో జరగాలి, దాంట్లో ట్రూత్ ఉండాలి, ఇమీడియట్ కనెక్షన్స్ ఉండాలి, ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇది మనకు సమ్మరీ. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటా. ఇది రెస్టిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు, కంపల్సరీ క్వశ్చన్ మనకు. సో దీంట్లో మనకు మెయిన్ గుర్తుపెట్టుకునేది ఏంటంటే మనకు ఒకదానికొకటి కనెక్టివిటీ ఉండాలన్నమాట. స్టేట్మెంట్స్ కు సేమ్ ట్రాన్సాక్షన్లు ఉండాలి, టైం ఈట ఎక్కువ ఉండొద్దు, బిఫోర్ కానీ సేమ్ ట్రాన్సాక్షన్ తర్వాత కానీ ఎంబడెంబడే ఉండాలన్నమాట. ప్రతిది ఉన్న స్టేట్మెంట్లను అన్నింటినీ రెస్టిగేషన్ కిందకి తీసుకుంటారు. సో నాకు తెలిసి మీకు ఇది అర్థమైంది అనుకుంటా. అలాగే మీకు ఏదన్నా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏ లాలో ఏదైనా సరే మీకు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. సో నేను కామెంట్ సెక్షన్ చదువుతూ ఉంటాను. మీకు ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ కావాలంటే నేను మీ కామెంట్ చూసి నేను వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తానన్నమాట. సో దీనికి సంబంధించిన నోట్స్ అనేది మనకు వీడియో డిస్క్రిప్షన్ లో కానీ ఫస్ట్ కామెంట్ లో కానీ మనకు ఉంటది అనమాట. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.